హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు లక్కీ పాప ఛానల్. తమ్ముడు రెస్టారెంట్కి వెళ్ళడానికి అయితే మేమైతే రెడీ అయినామండి. ఇంకా తమ్ముడు రెస్టారెంట్కి అయితే వెళ్ళిపోతున్నాం. ఫుల్ ఎక్సైటెడ్ అయితే ఉన్నాను. కంగ్రాచులేషన్స్ విష్. ఈయననే మా తమ్ముడు బిజినెస్ మ్యాన్. జాబ్లెస్ కాదురా, ఒక 10 మందికి నువ్వు మీరు ఫ్రెండ్స్ అందరు కలిసి 10 మందికి 10 మంది 20-30 మంది ఉంటారా, 20-30 మందికి ఉద్యోగ అవకాశాలు తెప్పిస్తారు. కాబట్టి మా మమ్మీ కూడా రెడీ అయ్యింది. అమ్మా హ్యాపీయా? ఇంకేం, మా మమ్మీ శారీ బాగుంది కదా. ఇంకా మా అత్తమ్మ ఈమె. ఇది బయట అండి, కింద సెల్లార్లో నుంచి పైకి వెళ్ళాలి. 2nd ఫ్లోర్ తమ్ముని వాళ్ళది. ఇంకా మమ్మీ వాళ్ళ ఇంటి నుంచి అయితే ఒక 1/2 కిలోమీటర్ దూరం అయితే ఉంటుంది. ఇంకా లిఫ్ట్లోనైతే 2nd ఫ్లోర్కి వెళ్దామని అయితే లిఫ్ట్ కోసం వెయిట్ చేస్తున్నాం. లిఫ్ట్ ఎక్కగానే మా తమ్ముడు అయితే చెప్తున్నాడు నాకు, వాళ్ళ నీళ్ళని ఫోటో తీయకు, అంత ఫోటో తీయకు, కాముష్గా కూర్చో నువ్వు అని చెప్పేసి. బాగున్నా. వెళ్ళగానే ఫస్ట్ పూజ దగ్గరికి అయితే వెళ్ళిపోయినాము. ఇక్కడ పువ్వులు వేసి బొట్టు పెట్టుకొని ఇంకా అమ్మవారికి అయితే ఒక కొబ్బరికాయ అయితే కొట్టమని చెప్పింది మమ్మీ. అత్తమ్మ మమ్మీ కొబ్బరికాయ అయితే కొట్టొద్దు, నాతోనైతే కొట్టించిరు. నా కొడుకు ఒక వీడియో తీయమని చెప్తే అసలు వాడు కరెక్ట్గా తీయలేడు, అదైతే స్కిప్ అయిపోయింది వీడియో. ఇదేమో వెయిటింగ్ హాల్ అండి. వెయిటింగ్ హాల్ చాలా బాగుంది. 2 సోఫాలు పెద్ద పెద్దవి ఉన్నాయి, మళ్ళీ చైర్స్ సపరేట్గా ఉన్నాయి. ఇంకా చాలా అంటే చాలా బాగుంది. మేము వెళ్ళే టైంకి ఏమో పూజ అయితే అయిపోయింది, కానీ కొంచెం వర్క్ అయితే పెండింగ్లో ఉంది. ఎందుకంటే వాళ్ళు పని చేసే వాళ్ళేమో కొంచెం లేట్ వచ్చారంట. ఇంకా అంత క్లీనింగ్ ప్రాసెస్ అయితే ఉండే, ఇంకా క్లీన్ అయితే చేస్తుర్రు. ఇక్కడ తమ్ముడు ఫ్రెండ్స్, మళ్ళీ వాళ్ళ పార్ట్నర్స్ ఉంటారు కదండి, వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఒక్కొక్కరు వచ్చి చూసిపోతూ ఉన్నారు. మా సంగారెడ్డిలో ఏంటి అంటే ఉన్న రెస్టారెంట్లో ప్రొజెక్టర్ దేనికి లేదు. ఫస్ట్ రెస్టారెంట్ ప్రొజెక్టర్ ఉన్నది. నైట్ డిన్నర్ టైంలో మంచిగా తెలుగు సాంగ్స్ వింటూ ఫుడ్ని అయితే ఎంజాయ్ చేయొచ్చండి. ఫ్యామిలీ మెంబర్స్ అయినా, బ్యాచిలర్స్ అయినా, ఇంకా లవర్స్ అయినా, ఎట్లాంటి వాళ్ళైనా కూడా మంచిగా సాంగ్స్ వినుకుంటూ ఫుడ్ని అయితే ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ మన కిచెన్కి సంబంధించిన ఐటమ్స్ అయితే చూపిస్తుండు మా తమ్ముడు. ఒక్కొక్కటి చాలా బాగున్నాయి ఐటమ్స్ అన్నీ. ఇక్కడైతే సాల్ట్, పెప్పర్వి, మళ్ళీ స్పూన్స్ పెట్టుకోవడానికి ర్యాక్స్, గ్లాసెస్ అవన్నీ చూపిస్తుండు మా తమ్ముడు. ఐస్ క్రీమ్ కప్స్ అట్లాంటివి, మెన్యూ కార్డ్స్, స్పూన్స్ అవన్నీ చూపిస్తుండు. చాలా బాగా అనిపించింది. ఎప్పుడు తినిపిస్తున్నా నీ కొడుకు రెస్టారెంట్లో ఫుడ్? సాయంత్రం కాకుండా ఇట్లా కాదు. చెప్పమ్మా. హ్యాపీయా? ఫుల్ బ్లెస్సింగ్స్ యువర్ ఫేసా? నవ్వే చెప్పు, ఎట్లా అనిపిస్తుంది? సంతోషమా? ఇక పెళ్ళేనా తర్వాత నెక్స్ట్ ఇయర్? ఇక పెళ్ళా? అంతే అంటావా? వచ్చే కోడలు మంచిగా చూసుకునేటట్టు డెవలప్ కావాలనా? అంటే మీకు ఎట్లా అనిపిస్తుంది ఆంటీ మా తమ్ముడు బిజినెస్ పెట్టడం? అంతేనా? అంటే నీకెట్లా అనిపిస్తుంది మా అమ్మ హోటల్ పెడితే, మా అమ్మ హోటల్ చూస్తే? తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్ తను ఒక్కడే కలిసి బంకెట్ హాల్ కూడా తీసుకుంటూ చిన్న చిన్న ఫంక్షన్స్కి అలా బాగుంటుంది. 150-200 మెంబర్స్ దాకా కూడా ఫంక్షన్కి రావచ్చు, చేసుకోవచ్చు. ఇంకా ఈ ఫంక్షన్ హాల్ కూడా చాలా అంటే చాలా బాగుంది. అదే రోజు ఈవినింగ్ తినడానికి రమ్మని ఉండే, ఇంకా మేమైతే వెళ్ళలేదు ఎందుకంటే పబ్లిక్ చాలా వస్తారు, ఓపెనింగ్ డే కదా అని చెప్పి. నెక్స్ట్ డే ఈవినింగ్ మా ఫ్యామిలీ అండ్ మా మమ్మీ కూడా వెళ్ళిపోయినాము ఈ తినడానికైతే. ఇక్కడ ఫస్ట్ టైం కాబట్టి బామ్మర్దికి గిఫ్ట్ ఇద్దామని చెప్పేసి ఇంకా మా హస్బెండ్ అయితే లాఫింగ్ బుద్ధ అయితే గిఫ్ట్గా ఇచ్చిండు. నాకు చెప్పకుండా గిఫ్ట్ ఎక్కడి నుంచి తీసుకొచ్చిండో దొంగ తీసుకొని అయితే మా తమ్ముడికి ఇచ్చే వరకు నేనైతే షాక్ అయిపోయినా గిఫ్ట్ ఇచ్చే వరకు. కానీ అప్పటికి అట్లాంటి గిఫ్ట్ ఇంకెవరో ఇచ్చారంట, సేమ్ ఉండే. సరేలే ఉండని అని చెప్పేసి ఇంకా గిఫ్ట్ అయితే 2 పెట్టిండు ఒకటే దగ్గర. చాలా బాగున్నాయి కదా ఇవి. ఎందుకు బిల్ కడతావా? నువ్వే కడతావా బిల్ అంతా? లిట్టి ఏడికొచ్చినావు? మా హోటల్ వింటు నువ్వు గ్రేట్. నువ్వు కానీ బామ్మర్ది హోటల్ అయింది. ఇష్యూ బావా మా బామ్మర్ది కానీ హోటల్కి వచ్చినావా? మా అమ్మ బిజీ అయిపోయింది ఇక. అవి కారం అవి ఉంటాయి, అన్ని లిక్విడ్స్ ఉంటాయి.
అది లిక్విడ్స్ మనం వేసుకుంటే చినిగిపోతుంది ఇలా మీరు ఏనికనే అందుకే మా తమ్ముడికి నువ్వే చెప్పరా ఏమైనా ఆర్డర్ ఇయ్య అంటే లేదు మీరే చెప్పండి అని చెప్పేసి ఇంకా మాకే చెప్పిండు. మా హస్బెండ్ అయితే ఒక సూప్ తాగుదామని చెప్పేసి చికెన్ కార్న్ సూప్ అనేది ఆర్డర్ ఇచ్చేసిండు. నేనైతే చికెన్ లాలీపాప్ అండ్ ఫ్రాన్స్ ఫ్రై అయితే ఆర్డర్ ఇచ్చిన. చాలా టేస్టీగా ఉండే. నాకేంటో ఈ ముందు నుంచి సూప్స్ అవి ఎక్కువ అలవాటు ఉండయి. నేను ఎక్కడ వెళ్ళినా కూడా అవి అట్లాంటివి ఏం తాగను. మనది డైరెక్ట్ అటాకే బిర్యానీ. బాగుందమ్మా అంటే బాగుందా సిటీ చికెన్ లాలీపాప్ నేను డ్రైగా వద్దని చెప్పాను. నాకు కొంచెం జ్యూసీగా ఉంటేనే నాకైతే నచ్చుతుంది. ఇంకా జ్యూసీగా చేసుకొని రండి అంటే చేసుకొని వచ్చారు. చాలా ఎమ్మీగా ఉండే. చూడండి నేను ఎట్లా తింటున్నానో అసలుకి ఎవ్వరికి తగ్గేదే లేదన్నట్టు తింటున్నా. ఇక్కడ ఫ్రాన్స్ ఫ్రై తింటున్నా. నేను ఆ క్లిప్ మిస్ అయిపోయింది. తమ్ముని ఫ్రెండ్స్ వచ్చి మాట్లాడిచ్చిర్రు. ఆ లోపు బిర్యానీ కూడా వచ్చేసింది. బిర్యానీ చూడండి చాలా కలర్ఫుల్గా టేస్టీగా ఉంది. మమ్మీ వాళ్ళు కూడా చికెన్ బిర్యానీ ఆర్డర్ ఇచ్చారు. ఇంకా వాళ్ళకు కూడా చికెన్ బిర్యానీ తిన్నారు. మేము మ్యాక్సిమం ఎక్కడికి వెళ్ళినా ఏ హోటల్కి వెళ్ళినా ఎక్కువ చికెన్ బిర్యానీ తింటాం, మటన్ తినాం. ఎందుకంటే ఎట్లా చేస్తారో ఏమో అని చెప్పేసి ఇక ఇప్పటి నుంచి అయితే మటన్ బిర్యానీ కూడా తింటాం. ఎందుకంటే మా తమ్ముని హోటల్ కాబట్టి హ్యాపీగా ఏ డౌట్స్ పడకుండా తినొచ్చు. 2 బిర్యానీలు చాలా బాగున్నాయి. నాకు కొంచెం మటన్ బిర్యానీ ఎక్కువ నచ్చింది. చికెన్ బిర్యానీలో కొంచెం స్పైసీనెస్ తక్కువ ఉంది. చెప్పకుందా అమ్మా చూద్దా బిర్యానీ మంచిగా ఉందా పింటూ కొంచెం మసాలా వేసుకుందిరా వేయాలా. బిర్యానీతో పాటు ఖచ్చితంగా థమ్స్అప్ కావాల్సిందే. ఇంకా థమ్స్అప్ తెమ్మని చెప్పిన ఆ బిర్యానీ ఆ థమ్స్అప్ తాగుతూ తింటూ ఉంటే నా భూతో నా భవిష్యత్తు లాగా ఉంది. బామ్మర్ది హోటల్లో ఫుడ్ మంచిగా ఉందా కానీ ఫుడ్ మంచిగా ఉందా సూపర్ ఉంది. సంగారెడ్డి బైపాస్ వచ్చి ఫుడ్ ఎంజాయ్ చేసుకోండి. ఆద్య మామది మంచిగా ఉందా హోటల్లో? మామ హోటల్లో ఫుడ్ పౌడర్ ఎక్కువైంది పెట్టు బాగుందా? లిటి నీకు నీకు మామ ఫుడ్ మంచిగా ఉందా మామ హోటల్లో? సూపరా? ఫుడ్ అయితే ఎంజాయ్ చేసుకుంటూ తిన్నాం. ఇంకా బిల్లు వరకు వచ్చే వరకు అయితే 2000 చిల్లరేమో అయ్యింది. ఇంకా మా తమ్ముడు అయితే డిస్కౌంట్ చేయించిండు. నాకు డిస్కౌంట్ చేయించి 1700 ఏమో కట్టించిండు. అక్కడ ఉన్న వాళ్ళ ఫ్రెండ్స్ ఏమో అక్క వాళ్ళ దగ్గర తీసుకుంటావా వద్దు అంటే కూడా వాడు వినలేడు. ఎందుకంటే బిజినెస్లో ఇవన్నీ ఏమి ఉండదు, ఖచ్చితంగా బిల్ తీసుకోవాల్సిందే. ఇది అండి మా తమ్ముళ్ళ రెస్టారెంట్. ఎలా ఉంది, మీకు నచ్చిందా? ఫుడ్ అయితే మీరు తిని చెప్పాల్సిందే ఎలా ఉందో. ఈ బిజినెస్ ఇలాగే రన్ అవుతూ 3 పువ్వులు 6 కాయలు అన్నట్టు వీళ్ళ బిజినెస్ ఎదగాలని నేనైతే కోరుకుంటున్నానండి. ఆ నలుగురికి మీ అమూల్యమైన బ్లెస్సింగ్స్ ఇవ్వండి బిజినెస్లో ముందుకు వెళ్ళాలని చెప్పేసి. వీడియో నచ్చితే ఒక లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.